ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించే ఆలోచనలు ఏంటి అనేది చూద్దామా. మేబీ మీ పార్ట్నర్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, తిట్టుకుంటున్నారా, ఎలా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. షఫలింగ్ చేసే టైంలో మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా, అలాగే మీ మెమరీస్ అనేవి తలుచుకోండి, మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి. అండ్ ఇదొక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% అయినా వస్తే కనుక ఉంటే కనుక ఈ రీడింగ్ అనేది మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు, అది దృష్టిలో పెట్టుకోండి. చూద్దాం మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు. 6 of cups, devil, Temperance, the Lovers, the High Priestess, 10 of Pentacles, Judgment, Three of Cups, 8 of Swords, the Sun, Nine of Swords, Two of Wands, Seven of Swords. మీ పార్ట్నర్ ప్రెజెంట్ మీ గురించి అయితే అంత పాజిటివ్గా అయితే ఏమనుకోవట్లేదండి. మేబీ మీరు వాళ్ళని మోసం చేశారేమో అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారు, బట్ మీరే వాళ్ళని మోసం చేశారేమో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట. అండ్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళు మోసం చేశారు మిమ్మల్ని అని అయితే అనుకుంటున్నారని. మేబీ మీరు మీ పార్ట్నర్ సైడ్ నుంచే మీకు బ్లాక్ ఆర్ నోకడర్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో వాళ్ళ గురించి మీరు నెగిటివ్గా థింక్ చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళకి బ్లాక్ చేసుకున్నారు, లేకుంటే వాళ్ళు లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారనో, వాళ్ళు టైం పాస్ చేయడానికో, లేకుంటే వాళ్ళు మీ లైఫ్లో ఆడుకోవడానికో ఏదో ఒక విధంగా వచ్చారని మీరు వాళ్ళ గురించి నెగిటివ్గా థింక్ చేస్తున్నారని అయితే వాళ్ళ ఫీలింగ్ అనమాట. అండ్ అలాగే మీరు వాళ్ళ లైఫ్లో మోసం చేస్తున్నారే ఇప్పుడు ప్రజెంట్. అంటే మేబీ మీరు పార్ట్నర్ మీ లైఫ్లో పాస్ట్లో మీ పార్ట్నర్ లేకుండా ఉండలేమనో, లేకుంటే మీ పార్ట్నర్ కోసం బాధపడడము, మీ పార్ట్నర్ కోసము వాళ్ళే మీ ప్రపంచంగా భావించడము, ఇలా చేస్తూ ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే మీరు వాళ్ళని చాలా, అంటే వాళ్ళు లేకుండా మీరు ఉండలేని విధంగా మేబీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇదే రిలేషన్ కావాలని కోరుకుని ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ మాట్లాడకపోయినా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, సో మీకు
మూవ్ ఆన్ అయిపోతున్నారేమో మీ లైఫ్లో, అండ్ మీ లైఫ్లో వేరే పర్సన్స్ వస్తున్నారేమో, వేరే పర్సన్స్తో మాట్లాడడం కానీ ఇలా చేస్తున్నారేమో. అందుకే ప్రజెంట్ నా మీద అంత ఎఫెక్షన్, కేరింగ్ అండ్ ఒకప్పుడు చూపించినట్టుగా ఇప్పుడు ఉండలేదేమో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆలోచిస్తున్నారు. సో మేబీ వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా వచ్చారేమో. అందుకే ఒకప్పుడు నేను మాట్లాడకపోతే, నేను ఎలా ఉన్నా కూడా నాతో కాంటాక్ట్లో లేకపోయినా నేను బ్లాక్ చేసుకున్నా, వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడమో, లేకుంటే వేరే విధంగా కమ్యూనికేట్ అవ్వడానికో చూస్తూ ఉన్న పర్సన్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. నేను మాట్లాడకపోయినా, నేను బ్లాక్ చేసుకున్నా ఆలోచించట్లేదు, నా గురించి పట్టించుకోవట్లేదు. మేబీ నెంబర్ ఆఫ్ డేస్ నుంచి నాతో మాట్లాడకపోయినా ఆలోచించట్లేదు. సో వీళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారేమో. సో అందుకనే ఇప్పుడు ఈ ప్రెజెంట్ నాతో మాట్లాడాలని కానీ, నేను కావాలని కానీ అనిపించడం లేదేమో. ఒకప్పుడు అంత ప్రేమ ఉంది నా మీద. మేబీ అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు. అండ్ నెంబర్ ఆఫ్ అంటే 2-3 ఇయర్స్, మోర్ దెన్ 3 ఇయర్స్ పైనుంచి మీ ఇద్దరు రిలేషన్షిప్ ఉంది. అండ్ కొంతమందికి 10 ఇయర్స్, 15 ఇయర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానివ్వండి, చైల్డ్హుడ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేకుంటే రిలేటివ్స్ కానివ్వండి, ఇలా కూడా ఉన్నారనమాట. కాలేజ్ నుంచో, స్కూల్ నుంచో పరిచయం ఉన్న పర్సన్స్ కూడా. సో మీ గురించి ఇన్ని సంవత్సరాల నుంచి తెలిసిన పర్సను మీ పార్ట్నరు, మీరు వాళ్ళకి మాట్లాడకపోయినా బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవడము, ఎలాగైనా మాట్లాడాలని ఏదో ఒక రకంగా కాలర్ మెసేజ్ చేయడము, వేరే వాళ్ళ నెంబర్ ద్వారా చేయడము, మీరు వాళ్ళని బతిలాడుకోవడము, బ్లాక్లో నుంచి తీయమనో, ఇవన్నీ జరిగేవి. అలాంటిది ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. అండ్ బ్లాక్ చేసుకున్నా పట్టించుకోవట్లేదు. అండ్ అంటే వాళ్ళకి డౌట్ వస్తుందన్నమాట. మీరు వేరే వాళ్ళతో ఏమన్నా మాట్లాడుతూ వేరే రిలేషన్షిప్లోకి ఏమైనా వెళ్ళారా, లేకుంటే వాళ్ళ లైఫ్లో వేరే ఎవరైనా ఉన్నారా, అందుకే ప్రజెంట్ ఇప్పుడు నా గురించి ఆలోచించట్లేదా ఏంటి అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు. బట్ ఇంకొక వైపు ఏమనిపిస్తుందంటే, లేదు అలాంటి పర్సన్ కాదులే, ఇన్ని సంవత్సరాల నుంచి నాతో ఉన్నారు కాబట్టి. సో మేబీ నేను వాళ్ళకి చాలా చాలా పెయిన్ ఇచ్చాను. మేబీ ఆ పెయిన్లో నుంచి వాళ్ళు ఇదొక దూరంగా ఉండడమే బెటర్లే అన్న విధంగా ఆలోచించుకుని ఉండుంటారులే అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే. సో మీ పార్ట్నర్ మీకు ఇచ్చిన పెయిన్ అనేది ఎన్నో రకాలుగా, అది ఒక్క పెయిన్ కాదు, నెంబర్ ఆఫ్ పెయిన్ అనేది మీరు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు మీకు ఇచ్చారనేది వాళ్ళు బాధపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. ఎందుకంటే మీరెప్పుడు కూడా వాళ్ళని పాజిటివ్గా తీసుకున్న, వాళ్ళు చాలా విషయాల్లో మిమ్మల్ని నెగిటివ్గా తీసుకోవడము, మిమ్మల్ని జడ్జ్ చేయడము, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని అనుకోవడము, మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన కూడా వాళ్ళు మీకు రిటర్న్ హెల్ప్ చేయకపోగా వాళ్ళు మిమ్మల్ని ప్రాబ్లమ్స్‌లోని క్రియేట్ చేయడము. అంటే మేబీ ఫైనాన్షియల్‌గా ఎప్పుడైనా వాళ్ళ మీద అడిగినప్పుడు ఇచ్చిన, మీరు మీ దగ్గర లేకపోయినా కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు చేసి తీయడము, మీకు ప్రాబ్లమ్ అయినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం, ఇలాంటివన్నీ చేశారు. సో మేబీ నేను చాలా తప్పులు చేశాను కదా, మేబీ అలా ఉండడంలో తప్పేముందిలే అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారనమాట మీ పార్ట్నరు. అలా ఆలోచిస్తున్నారు ఇలా, ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎలా ఉందంటే స్టేబుల్‌గా లేదు. కాసేపు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, కాసేపు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. లేదు నా కోసం ఉంటారు, వీళ్ళ లైఫ్లో నేను చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను కాబట్టి మేబీ అందుకని సైలెంట్గా ఉంటున్నారేమో. దూరంగా ఉన్న కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా అవ్వవు అండ్ వాళ్ళైనా హ్యాపీగా ఉంటారన్న ఉద్దేశంతో ఉన్నారేమో. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ పాస్ట్లో కూడా మీ మీద మాటలు అనడం కానివ్వండి, వాళ్ళు మీకుతో మీ గురించి ఆలోచించడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. సో ఆ విధంగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ కూడా. అండ్ కాసేపు ఏంటంటే, లేదు లేదు నేను ఎన్ని తిట్టినా కొట్టినా కూడా నేనే కావాలని చెప్పి నా కోసమే ఉన్న పర్సన్స్ ఈరోజు నేను మాట్లాడకపోయినా బ్లాక్ చేసుకున్న పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్లో ఇన్ని డేస్ ఎలా ఉన్నారు. సో మేబీ వాళ్ళ లైఫ్లో ఇంకొకరు ఎవరైనా వచ్చారేమో అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు. అంటే డ్యూయల్ మెంటాలిటీగా ఉందన్నమాట మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ మీ మీద థింకింగ్ అనేది.
అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ లైఫ్లో మేబీ మీ పార్ట్నరు మీ మీ పార్ట్నరు వాళ్ళ స్వార్థానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించుకుని మీరు దూరంగా ఉన్నారేమో. మేబీ అంటే మీ పార్ట్నర్ వాళ్ళ స్వార్థానికి చాలాసార్లు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని వాళ్ళకి అవసరమైనప్పుడు మాట్లాడము, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా ఉండడము, బ్లేమింగ్ చేయడము, మీతో గొడవ పడడము, ఇలా అన్నీ చేశారనమాట. సో మీరు కూడా అలాగే మీరిప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటున్నారేమో. సో మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారేమో అని కూడా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు చేసిందే ఇప్పుడు మీరు చేస్తున్నారేమో. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మీకు ఇవ్వలేదు వాళ్ళెప్పుడు కూడా. ఇప్పుడు ప్రెజెంట్ మీరు కూడా అదే చేస్తున్నారేమో. మీరు వాళ్ళకి ఒకప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి మరి మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటున్నారేమో. వీళ్ళకంత వీళ్ళ గురించి అంత ఆలోచించేంత గొప్ప పర్సన్ కాదని వాళ్ళకి తెలుసనమాట. ఎందుకంటే వాళ్ళు చేసింది అలాంటివి. వాళ్ళు చూపించిన లవ్ ఆర్ ఎఫెక్షన్ కూడా అలాగే ఉందనమాట. సో మీరలా మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని మీ లైఫ్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. మీ ఫ్యామిలీతో, పేరెంట్స్‌తో అందరితో అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట ప్రెజెంట్. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళ లైఫ్‌లో చక్కగా వాళ్ళు హ్యాపీగా చక్కగా జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ ఏదో ఒకటి చేసుకుంటూ మీ లైఫ్‌లో మల్టిపుల్ చాయిస్ అనేది ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంది. దానివల్ల హ్యాపీగా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మనం గుర్తు రావట్లేదు ఏమోలే ఒకప్పుడైతే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఇంక మనమే ప్రపంచం అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకంటూ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండుండొచ్చు, మల్టిపుల్ ఇన్‌కమ్స్ వచ్చి ఉండొచ్చు. సో దానివల్ల వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ వర్క్‌లో వాళ్ళు బిజీ అయిపోయి ఉండొచ్చు అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు. అండ్ మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదనమాట. అంటే మీరెందుకు ఒకప్పుడు మీరే కావాలి అని చెప్పి మీ పార్ట్నర్‌నే మీరు కావాలని చెప్పి వాళ్ళు మాట్లాడకపోయినా ఏడుస్తూ కూర్చోవడము, నిద్రపోకుండా ఉండడము, తినకుండా ఉండడము, ఈవెన్ కొంతమంది సూసైడ్ దాకా వెళ్ళడము, ఇలాంటివన్నీ చేసిన పర్సన్ ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది, ఎంత విధంగా ఆలోచిస్తున్నారంటే ఏంటా అని వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళకి నిద్ర లేకుండా అవుతుందనమాట. సో అలాంటి సిచ్యువేషన్‌లో ఉంది. ఏదర్ మీరు వాళ్ళని మోసం చేస్తున్నారో, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారా అన్నది. అంటే నేను చేసిన మోసమే నాకే రివర్స్ చేస్తున్నారా ఏంటి అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇప్పుడైతే. సో వాళ్ళకైతే కొంచెం రిగ్రెట్ ఫీల్ ఉంది. ఎందుకంటే మీకు చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని వదిలేసి సైలెంట్‌గా వెళ్ళిపోవడము, అవాయిడ్ చేయడము ఇలాంటివన్నీ చేశారు. సో దానికి వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే అది అమ్మాయి అవ్వనివ్వండి, అబ్బాయి అవ్వనివ్వండి. మన ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు, అనుకున్నప్పుడు మీరు చేయగలిగినంత వరకు చేయడానికే ట్రై చేయాలి తప్ప, సో వీళ్ళకి చేయడం వల్ల మనం ఎక్కడ ప్రాబ్లమ్స్‌లో క్రియేట్ చేసుకోవాల్సొస్తది. లేకుంటే వాళ్ళు ఏదో ఒకటి మనల్ని అంటారన్నట్టుగా అవాయిడ్ చేయడము, ఎస్కేప్ అయిపోవడం అనేది అది అన్నిటికన్నా వరస్ట్ సిట్యుయేషన్స్ అనమాట. వరస్ట్ పర్సన్స్ అనే అంటారు. వరస్ట్ మెంటాలిటీ అంటారనమాట. సో అలాంటివన్నీ ఆలోచించుకొని సిగ్గుపడుతున్నారు మీ పార్ట్నర్. రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది. సో నిజంగా మనం ఒకళ్ళని ఇష్టపడ్డాము అంటే కంపల్సరీ 100% రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. వాళ్ళ లైఫ్‌లో మనం ఉన్నాము అంటే, మన లైఫ్‌లో వాళ్ళు ఉన్నారు అంటే, సో వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనం వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేదైతే ఆలోచించుకోవాలి. సో అలాంటి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వనప్పుడు ఏ రిలేషన్‌లోకి వెళ్ళొద్దు. ఎవరి రిలేషన్‌లో అలాంటి రిలేషన్ కూడా మీరు కోరుకోవద్దు. ఎందుకంటే అది ఎప్పుడు వన్ సైడ్‌గానే ఉంటది. వన్ సైడ్ పెయిన్ లాగే ఉంటది. ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా పెయినే ఇస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఎంత ఎఫెక్షన్ చూపించినా, కేరింగ్ చూపించినా, ఏం చూపించినా కూడా మీ లైఫ్‌లో వాళ్ళు చేంజ్ అయితే అవ్వరు. వాళ్ళ లాస్ట్ బ్రీత్ వరకు కూడా వాళ్ళు చేంజ్ అవ్వరు. ఎందుకంటే సెల్ఫిష్‌గా ఉండడం ఓకే. బట్ నెగ్లెక్ట్‌గా ఉండడం, అవాయిడ్ చేయడము, మోసం చేసే విధంగా ఉండడం అనేది కరెక్ట్ అయితే కాదనమాట. Forgive. I hope you will forgive me for all the things I have done and all the pain which I caused you. But believe me, my love, that was not my intention. I know I have hurt you pretty badly with my words and actions, but I am really truly sorry, my love. మీ పార్ట్నర్ ఏంటంటే ప్రెజెంట్
మీరు వాళ్ళ గురించి అంత ఎక్కువగా ఆలోచించకపోవడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి రీచ్ అవ్వట్లేదనమాట. దానివల్ల కూడా ఏందంటే, సో వాళ్ళు చేసిన తప్పులకనేది వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చాలా చాలా తప్పులు చేశారు. ఎన్నో విషయాల్లో మీ విషయంలో రాంగ్‌గా మాట్లాడడం కానివ్వండి, రాంగ్‌గా థింక్ చేయడం కానివ్వండి, మిమ్మల్ని ఎన్నో మాట్లాడడం కానివ్వండి, ఆటన్నిటికి కూడా వాళ్ళు మీకు మీరు వాళ్ళ ప్రాబ్లమ్ అనగానే మీరెప్పుడు కూడా ముందుండేవాళ్ళు. కానీ మీకేదైనా ప్రాబ్లమ్ అంటే వాళ్ళెప్పుడూ కూడా అవాయిడ్ చేయడం, ఎస్కేప్ అవ్వడం ఇదే చేశారనమాట. సో దానికి మిమ్మల్ని చాలా చాలా సార్లు హర్ట్ చేయడము, డైరెక్ట్‌గా కానివ్వండి, ఇండైరెక్ట్‌గా కానివ్వండి, ఎన్నో సార్లు హర్ట్ చేసినా కూడా వాటన్నిటికి ప్రెజెంట్ ఏందంటే, నేను ఇలాంటి క్యారెక్టర్ అనేది నా క్యారెక్టరా? వీళ్ళ విషయంలో నేను ఇలాంటి క్యారెక్టర్‌గా బిహేవ్ చేశానా? అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు రిగ్రెషన్ అనేది వచ్చిందనమాట. రిగ్రెట్ అనేది వచ్చింది. పశ్చాత్తాపం అనేది పడుతున్నారు. Best self, I am working really hard to level up for you and meet you as your equal, your mirror. I know we will always grow together, but I want you to be proud of who I today. And మీ విషయంలో ఒక ప్రౌడ్ అంటే మేబీ మీ పార్ట్నరు మీరు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు మీరు ఎప్పుడైనా హెల్ప్ అడిగినప్పుడు రిటర్న్ హెల్ప్ చేయని టైంలో కానివ్వండి, లేకుంటే కొన్ని సిచ్యువేషన్లు అవాయిడ్ చేసేసి ఎస్కేప్ అయిన సిచ్యువేషన్లో కానివ్వండి, ప్రెజెంట్ అయితే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, మీరు వాళ్ళకి ఎలా అయితే వాళ్ళు అడిగి చేసినవి కొన్ని ఉంటాయి, అడగకుండా చేసినవి కొన్ని ఉన్నాయి. అలా వాళ్ళు కూడా మీకు అలాంటి పొజిషన్‌లో ఉండాలి. అడిగి చేయడం ఒక హ్యాపీనెస్ అయితే, అడగకుండా చేస్తే ఆ హ్యాపీనెస్ డబల్ అవుతుంది. సో మీ పార్ట్నర్ ప్రెజెంట్ అదే సిచ్యువేషన్‌లో అలాంటి పొజిషన్‌లో ఉండాలి. మీకు అడగకుండానే అన్నీ చేయాలి. ఏదైతే పాస్ట్‌లో మీరు అడిగినా కూడా చేయని పర్సను, మీరు అడగకుండానే మీకు అన్నీ చేసే విధంగా తన లైఫ్ తను మార్చుకుని మీ లైఫ్‌లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. తనకు బెస్ట్ తన లైఫ్‌లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ సరి చేసుకుని రావాలని అయితే. Silence, I am sorry for my silence. I just needed a break and now I don't afraid you won't let me back. I know it's been a long time since we haven't spoken, but trust me my love, I miss you so much during this time and I am finding my way back too soon. మేబీ మీ పార్ట్నర్‌కి మీకు మధ్య చాలా రోజుల నుంచి మాటలు లేకపోవడము, నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉండడము జరిగిందనమాట. సో మాట్లాడకుండా ఉన్న తర్వాత వాళ్ళకేందంటే, మాట్లాడకుండా ఉండడం కానివ్వండి, బ్లాక్ చేసుకొని ఉండడం వల్ల వాళ్ళ లైఫ్‌లో ఒక మిస్సింగ్ ఫీలింగు, వాళ్ళ లైఫ్‌లో మనకంటూ ఎవరు లేరు, ఏదైనా షేర్ చేసుకోవడానికి, ఏదైనా సిచ్యువేషన్ వస్తే చూసుకోవడానికి అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తూ ఉంది. సో నిజంగానే నేను చాలా చాలా తప్పులు చేశాను. చాలా రకాలుగా మీరు బ్లాక్ చేసుకోవద్దని బతిలాడుతున్నా, వెళ్ళొద్దని బతిలాడుతున్నా, నా సైడ్ నుంచి ఎన్నో మిస్టేక్స్ చేసుకొని నేనెప్పుడూ నిన్ను వేలెత్తి చెప్తా ఉన్నాను. బట్ అటన్నిటికీ కూడా నేను సారీ అనేది ఒక వర్డే కాదు. సో నిజంగా నేను కంపల్సరీ నన్ను నేను చేంజ్ చేసుకుని మళ్ళీ నీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. నిజమే, నిన్ను బాధ పెట్టడమే కాకుండా నన్ను నేను కూడా బాధ పెట్టుకున్నాను అని అయితే అనుకుంటున్నారు. I am afraid to let you down once you get to know me. I don't want to disappoint you, so I am avoiding you. I have to even overcome this under myself as you see me before coming forward ready. అండ్ మీ పార్ట్నరు మీరు హెల్ప్ చేశారు చాలా సార్లు. అండ్ మీరు ఎప్పుడైతే మీ పార్ట్నర్కి ఎప్పుడైతే మీరు ఒక ఎంకరేజ్ చేసే విధంగా, మోటివేషన్ చేసే విధంగా, వాళ్ళు ఎప్పుడు డౌన్ అయిపోతున్నా మీరు మోటివేట్ చేయడము, వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నారంటే హెల్ప్ చేయడం, ఇలా చేసిన టైంలో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మోటివేట్ చేయకపోగా అవాయిడ్ చేయడము, తప్పించుకుని తిరగడము, లేకుంటే విన్నట్టు ఉండడము, ఇలా చేశారంటే
వాళ్ళకి తెలుసు అది తప్పు అని చెప్పి. బట్ వాళ్ళకి ఏందంటే ఆ టైంలో వాళ్ళకి ఆ సొల్యూషన్ అనేది తెలీదు. తెలియకపోవడం వల్లే వాళ్ళు అవాయిడ్ చేయడము, ఎస్కేప్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు తెలియకపోతే అంటే అవాయిడ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ సొల్యూషన్ నేను బయటపడేయలేను కాబట్టి నేను దూరంగా ఉండడమే బెటర్ అనుకున్నారు. అది కరెక్ట్ కాదని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. బట్ ఏదైనా ఉంటే చెప్పాలి. చెప్పి ఇప్పుడు నేను ఇచ్చే పొజిషన్‌లో లేను. నాకు చాలా హెల్ప్ చేసావు. బట్ ఏం కాదు మనం చూద్దాము, చేద్దాం అని కూడా అనలేని సిట్యుయేషన్ అనేది అప్పుడు వాళ్ళకంత మెచ్యూర్డ్‌గా ఆలోచించేంతగా అయితే అనిపియలేదు. దానికి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చేస్తామా, చేయమా అనేది పక్కన పెడితే అట్‌లీస్ట్ మోటివేట్ చేయడానికి ఏమవుతది? సపోర్ట్ చేయడానికి ఏమవుద్ది? ఎంకరేజ్ చేయడానికి ఏమవుతది? పారిపోవడం వల్ల ఏమొస్తది? అలానే మీ పార్ట్నర్, మీరు కూడా మీ పార్ట్నర్‌కి ప్రతి విషయంలో పారిపోయి ఉంటే, మీ పార్ట్నర్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండేవాళ్ళు గదా! అదైతే అనిపిస్తుంది వాళ్ళకి. Wait, I haven't want to admit to myself how I really feel for you. It means stepping out of my comfort zone. It's time. I know it's taking me a while. I don't know what you need and I want to do this right. Please wait for me. I will do things right because as when I come forward to you. ప్రెజెంట్ మేబీ ఒక సిచ్యువేషన్లో ఉన్న, బ్లాక్ చేసుకుని ఉన్నా, ఏదైతే నువ్వు నా నుండి ఎక్స్పెక్ట్ చేసావో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కానివ్వండి, హెల్ప్ కానివ్వండి, మిమ్మల్ని మంచిగా బాగా చూసుకోవాలనుకున్న టైంలో వాళ్ళు చేయలేని సిచ్యువేషన్లో ఉండడము. వీటన్నిటికీ ఒక ఎండ్ అనేది వాళ్ళ యాక్షన్స్ రూపంలోనే చూపించాలి అనుకుంటున్నారు. ప్లీజ్ వెయిట్ చేయండి, మూవ్ ఆన్ అవ్వద్దు. డెఫినెట్‌గా మీరు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ నుంచి ఆ కేరింగ్, ఆ ఎఫెక్షన్ అండ్ వాళ్ళకి వాళ్ళ మీ దగ్గర తీసుకునే హెల్ప్ కానివ్వండి, అది రిటర్న్ చెయ్యాలి. దాన్ని డబల్ చెయ్యాలి. ఆ హ్యాపీనెస్ నేనైతే అనుకుంటున్నారు. బట్ దానికి కొంచెం టైం పడుతుంది. దానికోసము కొంచెం వెయిట్ చెయ్యండి అని అయితే అంటున్నారనమాట. ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.